సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. ఒకసారి లేటెస్ట్ డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి, వాటి మీద ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రమేష్ గారు, నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసానండి. ఏదో ఒక పెళ్లి అనమాట. ఆ పెళ్లికి వాళ్ళ ఫాదర్ లేనట్టున్నారు. ఆయన ఆ పెళ్లికి వచ్చి ఏఐతో చేశారు. స్వర్గం నుంచి ఆయన దిగొచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టు, ఒక దాంట్లోనేమో బ్రదర్ వచ్చినట్లు, ఒక దాంట్లో మదర్ వచ్చినట్లు, ఒక దాంట్లో తాతయ్య ఎవరు వచ్చినట్లు, ఇలా 4-5 వీడియోస్ చూశాను నేను. అది అసలు రియల్గా వాళ్ళే వస్తున్నారేమో అన్నట్లు, ఎందుకంటే వీళ్ళు కూడా చాలా ఎమోషన్ అవుతున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఫంక్షన్కి వాళ్ళు మిస్ అయిపోతారు కదా జనరల్గా. సో అలా చూసినప్పుడు బాగా అనిపించిందండి. ఏఐ తోటి అంటే పెళ్లిలో వాళ్ళు లేని లోటుని ఇలా తీర్చారా అనిపించింది. అది ఎలా సాధ్యం అంటే అవి కూడా చేయొచ్చా? ఇప్పుడు ఏఐ తోటి ఏదైనా సాధ్యమేనేమో. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది మా ఫాదర్ అండి. ఓకే. కోవిడ్ టైంలో వి లాస్ట్ అవర్ ఫాదర్. మనం ఎక్కడ ఏ ప్లేస్లో కావాలన్నా కూడా ఇలా జనరేట్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే మన దగ్గర కొన్ని ఫొటోస్ ఉంటాయి, మనం దాంతో ఈ విధంగా జనరేట్ చేయొచ్చు. మీరు అడిగిన దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ కూడా చూడొచ్చు, ఇలా ఆకాశం నుంచి దిగి వస్తున్నట్లుగా. అదే. సో ఇట్లా ఫోటోనా అండి? అవునండి, ఫోటో కాదండి, ఏఐ జనరేటెడ్. కాదు, ఇది వీడియో కాదు కదా. వీడియో కాదు, ఇది ఇమేజ్ అండి. ఇమేజ్. ఇప్పుడు దీన్ని వీడియోగా మార్చాలంటే ఏం లేదండి, చాలా సింపుల్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇమేజ్ టు వీడియో అని క్లిక్ చేసి ఓకే అంటే మనకి వీడియో వచ్చేస్తుంది. అన్ని అంటే మనకి ఏఐతో చాలా ఈజీ అండి ప్రాసెస్. ఇదిగోండి, జస్ట్ మనం ఇలా ఇచ్చాము, ఇది ఇచ్చి అదే ప్రాంప్ట్ రాసుకుంటుంది, క్రియేట్ అనగానే మనకి వీడియో జనరేట్ అయిపోతుంది. ఇట్లా ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ మనతో పాటు ఫంక్షన్లు అటెండ్ అయినట్లుగా కూడా చేయొచ్చు. సో దానికి 2-3 రకాలు ఉన్నాయండి. ఒకటి స్వాప్ చేయొచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ పీపుల్ ఉన్నారనుకోండి, ఆ 2 people తో పాటు ఒక పర్సన్ బదులు రీప్లేస్ చేసేయచ్చు. ఆల్రెడీ వీడియోలో ఉన్న ఒక పర్సన్ ని తీసి ఆ ప్లేస్ లో ఈయన పెడతారు, రీప్లేస్ చేయొచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అది కూడా వీడియోనే కావాలా లేకపోతే అది ఇమేజ్ ఉన్నా సరిపోద్దా? ఇమేజ్ ఇస్తే ఇమేజ్, వీడియో అయితే వీడియో అండి, మనకి ఎలా అయినా ఉంది. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇద్దరు డాన్స్ చేస్తున్న వీడియో, ఆయన ఒక అమ్మాయితో డాన్స్ చేస్తుంటే అమ్మాయి బదులు నేను ఈ క్యారెక్టర్ ని రీప్లేస్ చేశాను. ఇప్పుడు సింగిల్ గా ఉంటే చేయలేమా? సింగిల్ గా ఉన్నా చేయొచ్చు అండి, పక్కన పెట్టి. అదే 2-3 రకాలు. ఒక ఎగ్జాంపుల్ ఇది ఇంకా ఈజీ, సింపుల్ గా అయిపోతుంది. అలా కాకుండా అసలు లేరు ఫంక్షన్ లో ఎడిషన్ గా యాడ్ చేయొచ్చు. అదే అడుగుతున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న పుష్ప 2 ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడుతున్నప్పుడు నేను స్టేజ్ మీద పక్కనే ఉన్నా. అవునా? అమ్మో, ఇలా అయితే ఏది రియల్ ఏది ఫేక్ కూడా తెలియదుగా అండి. ఇది ఒక పద్ధతి, ఎడిషన్. ఇది కాకుండా ఇంకొక పద్ధతి ఏంటంటే ఒక ఎంటీ స్పేస్ మనం ఫోటోషాప్ లో చేసి అక్కడ మనం రీప్లేస్ చేయొచ్చు, చేసి దాన్ని వీడియోగా మార్చొచ్చు. సో ఓవరాల్ గా చాలా సింప్లిఫైడ్ ప్రాసెస్ అయితే వచ్చిందండి. చాలా మంది ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే కామన్ గా ఫంక్షన్ అనగానే మనం ఖచ్చితంగా అరే ఉండుంటే బాగుండేది, చాలా అసలు మిస్ అవుతున్నాం. 100% అది. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది వీడియో ఎడిటర్స్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. వాళ్ళు కనుక ఈ టూల్స్ మీద నాలెడ్జ్ తెచ్చుకుంటే దే కెన్ ఆల్సో డూ దట్. దానికి ఏమి మ్యాజిక్ ఏం లేదండి. ఇప్పుడు మీకు చూపించిందే ఇట్లా ఒక 4-5 పద్ధతులు ఉన్నాయి. ఫైనల్ గా అవన్నీ కలిపి మనకి ఫైనల్ వీడియో వస్తుంది. అవుట్పుట్ ఫైనల్ గా ఎలా వస్తుంది ఏంటంటే మీకు 5 seconds 10 seconds క్లిప్స్ ఇలా జనరేట్ చేసుకోవాలండి. చేసుకుని దానికి తగ్గట్లుగా మొత్తం ఇప్పుడు ఇందా మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపించాను. ఒకటి ఇట్లా ఆకాశం నుంచి వస్తున్నట్లుగా పెట్టాను, తర్వాత దిగి కారు ఎక్కుతున్నట్లుగా ఒక వీడియో చేశాను. సో ఇట్లా మనం 1 by 1 ఆ సీన్ తగ్గట్లుగా ఏమేం కావాలో ఆ షార్ట్స్ అన్ని రెడీ చేసుకుని, ఇమేజెస్ అయితే ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, లేదు వీడియో అంటే వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన వీడియో వచ్చేసింది. వీడియో అవును, అది ఇమేజ్ కదా ఇందాక మనం చూసినప్పుడు. చూడండి, మొత్తం అన్ని కదులుతున్నట్లు, పర్సన్ కూడా మనకి అక్కడ నుంచి హాయ్ చెప్తున్నట్టు. మనం ప్రాంప్ట్ ఇవ్వటమేనండి, ఎలా కావాలంటే అలా. జస్ట్ మనం ఒక ఇమేజ్ ఇచ్చేసి హాయ్ చెప్తున్నట్లుగా కావాలా, ఏం కావాలో మనం ప్రాంప్ట్స్ ఇస్తే వచ్చి కూర్చోవచ్చా, పక్కన కూర్చున్నట్లు అట్లా కూడా చేయొచ్చా, అక్షింతలు వేస్తున్నట్టు. అదే మీకు ఏం కావాలన్నా చేయొచ్చు. రకరకాల పద్ధతులు అండి. ఒకటి ఇండివిజువల్ గా అలా ఉంటే ఏదైతే జనరేట్ చేసేస్తా, లేదు అంటే ఒక పర్సన్ తో రీప్లేస్ చేయొచ్చు. ఎక్స్ట్రా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ బదులు మనం అనుకున్న క్యారెక్టర్ తో రీప్లేస్ చేసేసేయచ్చు. అది కూడా కాదు అనుకున్నప్పుడు మనం ఏంటంటే మళ్ళీ ఒక్కొక్కటి ఒక వీడియో తీసుకుని ఆ వీడియోలో ఎడిషన్ గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక అల్లు అర్జున్ దానిలో నేను లేను యాక్చువల్లీ, బట్ నేను అక్కడ వీడియోలో వెళ్ళినట్లుగా ఎలా అయితే యాడ్ చేశానో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూపించండి. ఈ ఎగ్జాంపుల్లో నేను ఇట్లా ఒక పింక్ కలర్ షర్ట్ వేసుకుని ఒక మంచి హోటల్ ముందో బిల్డింగ్ ముందో నడుస్తున్నట్లు వచ్చింది. అవును, బట్ ఇది జనరేట్ చేసింది ఎలా అంటే, అది మీదేనా పిక్? అవునండి, అసలు యాక్చువల్ గా ఆ మోడల్ వీడియోనే లేదండి. ఇక్కడ ఎలా వచ్చింది? నేను ఈ 3 డిఫరెంట్ ఇచ్చాను. పింక్ కలర్ షర్ట్ ఇచ్చాను, నా ఫోటో ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చాను, ఏది వీడియో కాదు. ఆ 3 ఇచ్చి ఒక పర్సన్ నడుస్తున్నట్లు కావాలి అని అడిగితే ఇస్తే ఆ వీడియో వచ్చింది. అంటే ఆ షర్ట్ వేసుకుని వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్నట్లు. సో మనం ఫంక్షన్ హాల్ ఉందనుకోండి, ఆ ఫోటో ఇచ్చి అక్కడ నడుస్తున్నట్టుగా, అక్కడ ఆల్రెడీ కుర్చీ ఉంటే వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నట్టుగా, చేతిలో దండ తీసుకున్నట్టుగా, అంటే మనం
చేయొచ్చండి. కొంచెం ఏంటంటే ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి టూల్స్ మీద గ్రిప్ ఉండాలి. దేనికి ఏ టూల్ వాడాలి అనేది తెలియాలి. అంటే ఆల్రెడీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కాకుండా అయిపోయిన తర్వాత క్రియేట్ చేయగలుగుతాం ఇవి, అంతే కదండి? అంతేనండి. లేదు అప్పుడే కావాలి అంటే ముందు మనం కొంచెం అట్లా చేసుకొని, ఆ రకమైన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుని చేసి తర్వాత తీసుకొచ్చి ఫంక్షన్లో జరుగుతున్నట్టుగా చేసుకోవాలి, అంతే కదా? అంతేనండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ బాగుందండి. మ్యారేజ్ అప్పుడు అనుకోండి, మ్యారేజ్ అయిపోయిన షూట్ మనం రిసెప్షన్ టైంకి చేసుకోవచ్చు. రెడీ చేసుకోవచ్చు. లేదు అంటే ముందే కొంచెం ఎంగేజ్మెంట్ shoot అప్పుడు అట్లా రెడీ చేసుకొని చేసుకొని, లేదా ముందే కావాలని రెడీ అంతే. చేసుకుని తర్వాత తెచ్చి ఇక్కడ పెట్టి. ఎంగేజ్మెంట్ అప్పుడు చేసేసుకుంటే మ్యారేజ్ అప్పుడు మనం అందుకే. వీడియో చూపించవచ్చు. అంటే మనం ఆల్రెడీ గతంలో కూడా ఒక వీడియో చేసామండి, చైనాలో చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నారు అని కూడా. అవును, సో చనిపోయిన వాళ్ళ వాళ్ళతో వాయిస్, వాళ్ళ బుక్, వాళ్ళ సోషల్ మీడియా ఇస్తే అదే చదువుకుని వాళ్ళైతే ఎలా రెస్పాండ్ అవుతారో అది రెస్పాండ్ అవ్వటం. అవును, కరెక్ట్ మనం సో చేసాం గతం. ఈ టెక్నాలజీతో ఇట్లాంటివి ఇంకా చాలా ఉంటాయండి. ఇవన్నీ మనం ఇంకా చిన్నవి చాలా. మనకేంటంటే చక్కగా అలా మంచి మెమరీస్ని తెచ్చుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక ఆపర్చునిటీ. ఎవరైతే వీడియో ఎడిటింగ్, కెమెరా వాళ్ళు ఉన్నారో, కెమెరా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వీడియో ఎడిటింగ్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నిజానికి ఇది వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా డిమాండ్ పెరిగింది మళ్ళీ. అవునా? అంటే ఎప్పుడైతే ఇది జరుగుతున్నాయో ఎక్కువ మందికి దీని మీద వస్తున్నాయి కాల్స్. ఇలా కావాలి అని. నాకు కూడా ఎక్కువ మంది వీడియో ఎడిటర్స్ కాల్ చేసి అడుగుతున్నారు అనమాట, నాకు దీని మీద కోర్స్ కావాలి, నేర్పిస్తారా అన్నట్టు. సో మేము జనరల్ చెప్పేస్తున్నాం ఇట్లా ఉంటుంది ప్రాసెస్, ఇలా అని చెప్పి. సో మొత్తం ఏదున్నా కూడా మనం ఒక 4-5 టూల్స్ కలిపి చేసుకుంటామండి. ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, ఫైనల్గా అవన్నీ కలిపి ఎడిటింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.